అందరికీ నమస్కారం. మనము వీలైనంత వరకు సత్సంగములో మన అభిప్రాయాలను వెళ్ళపరుచుకోవాలి. ఈనాటి ఈ సత్సంగంలో కొన్ని మంచి మాటలు ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం మంత్రం, మంత్రకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయః. ఈ శ్లోకంలో స్తోత్రం యొక్క గొప్పదనం, మంత్రం యొక్క గొప్పదనం, ధ్యానం యొక్క గొప్పదనం, లయ యొక్క గొప్పదనం తెలిపే శ్లోకం. పూజ కోటి పూజలు చేస్తే అవి ఒక స్తోత్రంతో సమానం. కోటి స్తోత్రములు చేస్తే అవి మంత్రంతో సమానం. కోటి మంత్రములు పఠిస్తే అది ఒక ధ్యానంతో సమానం. కోటి ధ్యానములు చేస్తే అది లయతో సమానం. లయ అంటే కలసిపోవడం, ఎవరిలో? భగవంతునిలో, అంటే ముక్తిని సాధించడం. కాబట్టి చిన్న శ్లోకమైన చక్కని అర్థాన్ని ఇస్తాయి మన యొక్క సంస్కృత శ్లోకాలు. సంస్కృతం అంటేనే సంస్కరించిన భాష. ఇది దేవ భాష. మన యొక్క అష్టాదశ పురాణములైనా లేదు ఇతిహాసములైనా, అంటే రామాయణ భారత కథలైనా భాగవతమైన, ఇవి మొట్టమొదట సంస్కృతంలోనే రచింపబడినాయి, అంటే దేవ భాషలోనే ఉన్నాయి. ఇవి సామాన్య జనులకు అర్థం కావు కాబట్టి, సంస్కృత జ్ఞానము పామరులకు ఉండదు కాబట్టి వీటిని మరలా తెలుగులో అనువాదించడం, తద్వారా మనకు ఈ యొక్క ఇతిహాసాలు అష్టాదశ పురాణాలు పరిచయం కావడం, అప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనేటువంటి ఆసక్తి, తీవ్రమైన కోరిక మానవాళికి కలిగింది. కాబట్టి కవులు రచయితలు ఎప్పటికీ తమ రచనలు ఎందుకు చేస్తారంటే కావ్యం జనప్రయోజకరం, నవరసభరితం కావ్యం అని ఊరికే అనలేదు. జనప్రయోజనకరం కావ్యం. శుభం భూయాత్.